ఇప్పుడు ఇద్దరికి ఎంత డిఫరెంట్ ఉందో లోకము కూడా అలా డిఫరెంట్గా నిన్ను చూడాలి దేవుడు. ఆమె చెప్పగట్టిగా డిఫరెంట్ అంటే మన వస్త్రాలు మారడము, అమ్మ వింటున్నారా? మన వస్త్రాలు మారడం కాదు, ఇంకేంటి అంట, నీ స్వభావం మారాలంటున్నాడు. నీ వినయం, నీ స్వభావం మారాలి. నీకు నీ హృదయంలో ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. నీ హృదయంలో ఏముండాలి? ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలి. నీ హృదయంలో ఏముండాలి? దేవునితో ఒక నిబంధన చేసుకునే వారిగా ఉండాలి. నీ హృదయం ఏముండాలంటే దేవునితో ఏర్పరచబడిన వాడిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎక్కడ ప్రార్థన నడిస్తే అక్కడికి వెళ్తారు, ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్తారు, ఎక్కడ ఉపవాస ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్తారు. వీళ్ళెవరంటే దేవునితో ప్రత్యేకించబడిన వారు, ఏర్పరచబడిన వారు, నిబంధన కలిగిన వారు, పరిశుద్ధ జీవితం చేస్తున్న వారు. వీరు ఎక్కడ ప్రార్థన ఉంటే, ఎక్కడ